medical surgical nursing 2 for the GNM second years. So in this we are going to discuss about the unit 5, that is nursing management of patient with the disorders of the ear, nose and throat. So ఇయర్ కి నోస్ కి థ్రోట్ కి సంబంధించిన ఏదైనా డిజార్డర్స్ ఉన్నట్లయితే దానికి ఏ విధమైన నర్సింగ్ మేనేజ్మెంట్ ఇవ్వాలి అనేది చాప్టర్. సో దెర్ ఇస్ ఎ యూనిట్ 5 దట్ ఈస్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ ద డిజార్డర్స్ ఆఫ్ ది నోస్, ఇయర్ అండ్ థ్రోట్. సో ఫస్ట్ we will discuss about the assessment of function of the ఇయర్. సో ఫస్ట్ మనం ఇయర్ గురించి చూద్దాం. ఏ విధంగా అసెస్ చేయాలి అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఏ విధంగా అసెస్ చేయాలి, ముందుగానే గుర్తించాలి. ఏ విధంగా ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ముందుగా ఏ విధంగా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. సో అసెస్మెంట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఇయర్. సో ద ఫంక్షన్ అండ్ by assessment we can identify the any abnormalities in the ear. సో ఇయర్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే అసెస్మెంట్ ద్వారా మనం ముందుగానే గుర్తించవచ్చు. సో దర్ ఇస్ ఎ అసెస్మెంట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఇయర్. ఇట్ ఇంక్లూడ్స్ ద ఫస్ట్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ ద 2 steps. సో దట్ ఈస్ ద history collection and the physical examination. So in the history collection first we will discuss about the demographic data. So history collection it includes the first one is the demographic data. So the demographic data means it is a biographic data. అంటే demographic data లో name, age and sex and address of the patient can be included in the demographic data. So demographic data అంటే ఇందులో పేషెంట్ యొక్క నేమ్ అండ్ ఏజ్ అండ్ సెక్స్ అండ్ అడ్రస్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద డెమోగ్రఫిక్ డేటా. సో డెమోగ్రఫిక్ డేటాలో పేషెంట్ యొక్క పేరు, ఏజ్, ఇంకా సెక్స్, ఇంకా పర్సనల్ అడ్రస్ అని ఇందులో డెమోగ్రఫిక్ డేటాలో వస్తాయి. సో డెమోగ్రఫిక్ డేటా ద్వారా ఫస్ట్ మనం పేషెంట్ యొక్క పేరును, ఏజ్ను అన్నీ తెలుసుకోవాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కరెంట్ హెల్త్ హిస్టరీ. సో the current health history it includes the hearing loss. So the current health history means at present the patient what are the problems having. So the current health history we can collect the information from the patient. So current health history అంటే ఫస్ట్ ఎట్ ప్రజెంట్ పేషెంట్కి ఏమేమి ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం పేషెంట్ని అడిగి హిస్టరీని కలెక్ట్ చేయాలి. సో దెర్ ఇస్ ఎ కరెంట్ హెల్త్ హిస్టరీ మీన్స్ వీ కెన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇన్ ద కరెంట్ హెల్త్ హిస్టరీ ఇట్ ఇంక్లూడ్స్ ద హియరింగ్ లాస్. సో ద హియరింగ్ లాస్ మే బీ సడన్లీ ఆర్ గ్రాడ్యువలీ. సో మీన్స్ హియరింగ్ లాస్ అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, సడన్గా స్టార్ట్ అయిందా, లేకపోతే చాలా రోజుల నుంచి ఉందా, మంత్స్ నుంచి ఉందా, ఇయర్స్ నుంచి ఉందా. సో ఎప్పటి నుంచి హియరింగ్ ప్రాబ్లం అనేది ఉందో ఫస్ట్ మనం పేషెంట్ని అడిగి తెలుసుకోవాలి. సో ద కరెంట్ హెల్త్ హిస్టరీ ఇట్ ఇంక్లూడ్స్ ద హియరింగ్ లాస్. సో ఇట్ ఇంక్లూడ్స్ మేబీ గ్రాడ్యువలీ ఆర్ సడన్లీ. సో హియరింగ్ లాస్ అనేది సడన్గా స్టార్ట్ అయిందా, ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందా అని పేషెంట్ని అడిగి తెలుసుకోవాలి. కరెంట్ హెల్త్ హిస్టరీ అంటే ప్రజెంట్ హెల్త్ ఏ విధంగా ఉంది అని హిస్టరీ పేషెంట్ నుంచి మనం కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద కండక్టివ్ హియరింగ్ లాస్. సో ద హియరింగ్ లాస్ అంటే ఏ విధమైన హియరింగ్ లాస్ అనేది ఉంది అంటే టైప్స్ హియరింగ్ లాస్లో ఏ విధమైన హియరింగ్ లాస్ అనేది ఉంది. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ద conductive and the sensory neural and the central nervous system disorders. So the conductive means there is a loud noise and it can be causes the hearing loss. So the conductive hearing loss అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి లౌడ్ వాయిస్ ద్వారా మనం పిలిచినా కానీ పేషెంట్కి నెమ్మదిగా వినిపిస్తుంది, అంటే గట్టిగా అరిసినా కానీ నెమ్మదిగానే వినిపిస్తుంది. అంటే కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే ఇఫ్ యూ ఆర్ by using the loud noise and patient will hear very smooth and very slow. So there is a conductive hearing loss అంటే there is a గట్టిగా అరిసినా కానీ నెమ్మదిగా వినిపిస్తుంది.
So next one is the sensory neural hearing loss. So the sensory neural hearing loss means there is a nerve damage in the middle ear. So because of this nerve damage, the signals cannot be passed to the brain. So because of this, there is a hearing loss can be occurred. So the sensory neural hearing loss means there is a nerve damage. Nerve అనేది డ్యామేజ్ అవుతుంది. సో there is a nerve డ్యామేజ్ ఇన్ ద మిడిల్ ఇయర్, అంటే మధ్య పొరలో ఉండే ఒక నర్వ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రెయిన్కి సరిగ్గా సిగ్నల్స్ అందుకపోవడం వల్ల, అంటే బ్రెయిన్ సరిగ్గా సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవడం వల్ల ఈ హియరింగ్ లాస్ అనేది వస్తుంది. సో ద సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ మీన్స్ ద బ్రెయిన్ కెనాట్ రిసీవ్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ద మిడిల్ ఇయర్ అండ్ దెర్ ఇస్ ఎ నర్వ్ డ్యామేజ్ ఇన్ ద మిడిల్ ear. It causes the sensory neural hearing loss. So the next one is the central nervous disorders. So the central nervous disorders, so the nerves కి సంబంధించిన డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ ఉన్నట్లయితే అది ఇయరింగ్ లాస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ద బ్రెయిన్కి సంబంధించిన కానీ లేకపోతే స్పైనల్ కార్డ్కి సంబంధించిన కానీ డిసీజెస్ ఉన్నట్లయితే అది హియరింగ్ లాస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ ద పేషెంట్ హ్యావింగ్ సైనసైటిస్ అండ్ meningitis, it will affect the hearing loss. So it causes the hearing loss. So the history collection includes the demographic data, and the next one is the current health history. It includes the hearing loss. So hearing loss, there is a types includes the conductive hearing loss and the sensory neural and the central nervous disorders. So next one is in the current health history, and next one is the pain. So the pain includes the feeling of fullness in the ear. So the pain, so the patient ki సివియర్ పెయిన్ ఉంటుంది, అంటే బై టచింగ్, అంటే టచ్ చేసిన వెంటనే పేషెంట్కి పెయిన్ ఉంటుంది ఇయర్లో. ఇంకా ఏదో ఇయర్లో ఫుల్గా ఉన్నట్లు, ఏదో వ్యాక్స్ ఉన్నట్లు, అంటే వ్యాక్స్ అంటే ఏదో చెవి లోపల ఉండే మైల, సో దాన్ని వ్యాక్స్ అంటారు. కాబట్టి పెయిన్ అంటే ఇఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ ద ear. So the patient will feel the fullness in the ear and there is a severe pain. By touching itself, the patient will get the pain, and where is the location and where is the frequency, and we should collect the history from the patient. So ఎప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఎంతసేపటి వరకు పెయిన్ ఉంటుంది, అది అంతా హిస్టరీ మొత్తం కలెక్ట్ చేయాలి పేషెంట్ నుంచి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద tinnitus. So the tinnitus means there is a ringing sounds in the ear. So there is a చెవి లోపల గుయ్యి అని శబ్దం రావడం. So that is called as tinnitus. Tinnitus means there is a ringing sounds in the ear. So there is a if the patient having tinnitus or not, we should collect the information from the patient. So పేషెంట్కి ఏదైనా చెవి లోపల గుయ్యి అని శబ్దాలు వస్తున్నాయా లేదా అని పేషెంట్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇయర్ డ్రైనేజ్. సో ద ఇయర్ డ్రైనేజ్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఎనీ పస్ ఫార్మేషన్ ఈజ్ ప్రెసెంట్, అంటే చెవి లోపల ఏదైనా చీము కానీ వాటర్ కానీ లేకపోతే ఏదైనా బ్లడ్ ఫార్మేషన్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ద ఇయర్ డ్రైనేజ్ మీన్స్ దెర్ ఇస్ ఏ formation of the pus or the presence of blood or water. We should collect the information from the patient and we can assess by the inspection. So there is a ear drainage and there is a loss of balance. So because of this ear infection and there is a ear problem, the patient may not have the balance over their body. So there is a loss of balance because of the vertigo or the dizziness. So vertigo means there is a the body cannot move but the patient will feel the movement of the body. అంటే vertigo అంటే పేషెంట్ కదలడు కానీ పేషెంట్కి అతను కదులుతున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట. సో there is a vertigo అంటే పేషెంట్ యొక్క బాడీలో ఏ విధమైన మూమెంట్ ఉండదు కానీ మూమెంట్ ఉన్నట్లు ఫీలింగ్ అనేది ఉంటుంది, దాన్ని వర్టిగో అంటారు. నెక్స్ట్ వన్ డిజీనెస్. సో తల బరువు ఎక్కడం, తల తిరగడం, దాన్ని డిజీనెస్ అంటారు. సో దెర్ ఇస్ ఎ వర్టిగో అండ్ డిజీనెస్, ఇట్ కాజెస్ ద లాస్ ఆఫ్ బ్యాలెన్స్. సో vertigo means there is a movement cannot be present in the body but the patient may feel the movement can be in the body. So the dizziness means there is a
giddiness. So the patient may feel giddiness. So it is about the tinnitus and the ear drainage and the loss of balance because of vertigo and dizziness. So it all included in the current health history. So next one is the past health history. So the past health history includes the అంటే పాస్ట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని మనం హిస్టరీ కలెక్ట్ చేయాలి. సో ద పాస్ట్ హెల్త్ హిస్టరీ ఇంక్లూడ్స్ ద చైల్డ్హుడ్ ఇల్నెస్. సో చిన్నప్పుడు ఏదైనా ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇయర్కి సంబంధించిన ఏదైనా సర్జరీస్ అయినాయా, లేకపోతే కరెక్ట్గా ఇమ్యునైజేషన్ అయ్యిందా లేదా అని చైల్డ్హుడ్ ఇల్నెస్ గురించి హిస్టరీ కలెక్ట్ చేయడం. సో ద పాస్ట్ హెల్త్ హిస్టరీ అంటే పాస్ట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని హిస్టరీ కలెక్ట్ చేయాలి. సో ఇట్ ఇంక్లూడ్స్ ద చైల్డ్హుడ్ ఇల్నెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇన్ఫెక్షన్. సో ద ఇన్ఫెక్షన్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఎనీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ద శ్వాసకు సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దీనివల్ల కూడా ఇయర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి శ్వాసకు సంబంధించిన ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందా లేదా అని ఇన్ఫర్మేషన్ పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇయర్ డ్రమ్ perforation. So ear drum it is nothing but middle ear. So the ear drum it is the madhya pora. So the perforation means madhya poraku ఏదైనా రంధ్రం కానీ హోల్ కానీ పడినప్పుడు it causes the ear problem. So the ear drum perforation అంటే ద మధ్య పొరకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దానిని పేషెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. So the next one is vaccination. So vaccination is very important during the childhood. So the vaccination అంటే చిన్నతనంలో వ్యాక్సిన్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మమ్స్. సో మమ్స్ అంటే గవద బిళ్ళలు. సో ద గవద బిళ్ళలు గొంతుకు కింద ఏర్పడతాయి కాబట్టి దానివల్ల ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో ద మమ్స్కి సంబంధించిన వ్యాక్సిన్ కరెక్ట్ టైంలో తీసుకున్నారా లేదా అని పేషెంట్కి అడిగి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద మేజర్ ఇల్నెస్. సో మేజర్ ఇల్నెస్. సో ఇయర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా, లేకపోతే ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా లేదా అని పేషెంట్ని అడిగి తెలుసుకోవాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద మెడికేషన్స్. సో ద మెడికేషన్స్ కొన్ని విధమైన మెడికేషన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మెడికేషన్స్ ఇంక్లూడ్స్ ద ఆస్పిరిన్ అండ్ దెర్ ఇస్ ఏ non-steroidal anti-inflammatory drugs. It also causes the ear problems. So the major illness and the medications and allergies. So because of the some of the medications allergy can be occur. So కొన్ని రకమైన మందులు వాడడం వల్ల అలర్జీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అలర్జీ వల్ల చెవిలో దురద ఏర్పడడం, లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల పస్ ఫార్మేషన్, లేకపోతే ఆ విధమైన అలర్జీస్ అనేది చెవి ఎరుపుగా అవ్వడం, రెడ్నెస్ అవ్వడం. సో సమ్ ఆఫ్ ది మెడికేషన్స్ వల్ల అలర్జీస్ కూడా ఏర్పడతాయి. కాబట్టి అలాంటి అలర్జీస్ ఏదైనా ఉందా లేదా అని పాస్ట్ హెల్త్ హిస్టరీలో ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాలి. సో ఇట్ ఇంక్లూడ్స్ ద పాస్ట్ హెల్త్ హిస్టరీ. సో ద పాస్ట్ హెల్త్ హిస్టరీ ఇంక్లూడ్స్ ద చైల్డ్హుడ్ ఇల్నెస్, ఇన్ఫెక్షన్, ఇయర్ డ్రమ్ perforation and the vaccination, major illness and the medication and allergies. So next one is the family health history. So the family health history అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేనా అంటే ఇయర్కి సంబంధించినవి కానీ, నోస్కి సంబంధించినవి కానీ, థ్రోట్కి సంబంధించినవి కానీ ఏ విధమైన ఫ్యామిలీ మెంబర్స్కి ఉందా లేదా అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. సో ఇందులో ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ we can ask about the history of ear surgery among the family members. So the family members లో ఇయర్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉందా, ఇంకా ఇయర్కి సంబంధించిన సర్జరీస్ ఏమైనా చేయించుకున్నారా అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద డిటర్మైన్ ద ఏజ్ ఎట్ ద ఆన్సెట్ ఫర్ హియరింగ్ లాస్. సో అండ్ ద ఫ్యామిలీ హిస్టరీలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇయరింగ్ లాస్ ఉన్నట్లయితే ఏ ఏజ్లో ఇయరింగ్ లాస్ అనేది స్టార్ట్ అయ్యింది అంటే ద కరెక్ట్ ఏజ్ ఎట్ విచ్ ఏజ్ ద ఆన్సెట్ ఆఫ్ ద ఇయరింగ్ లాస్ హ్యాస్
occur. So we should determine. So at the age, so ఏ ఏజ్లో అంటే 40 years అప్పుడా లేకపోతే 50 years అప్పుడా హియరింగ్ లాస్ అనేది వచ్చింది అని ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీలో మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద సైకలాజికల్ హిస్టరీ. సో ద సైకలాజికల్ హిస్టరీ ఇంక్లూడ్స్ ద లైఫ్ స్టైల్. సో పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, సరిగ్గా హైజీన్ కేర్ తీసుకుంటుందా లేదా, సో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని సైకలాజికల్ హిస్టరీలో మనం హిస్టరీ కలెక్ట్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆక్యుపేషనల్ హజార్డ్స్. సో ద ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే పని చేసే విధానం. సో ద పేషెంట్ అంటే పని ఏ విధంగా లౌడ్ వాయిస్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో పని చేస్తున్నారా, లేకపోతే ద కంటిన్యూస్గా లౌడ్ వాయిస్ ఇయర్ లోపల హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కంటిన్యూస్గా మ్యూజిక్ వినడం, లౌడ్ వాయిస్ తోటి మ్యూజిక్ వినడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ఆక్యుపేషనల్ హజార్డ్స్లో మనం హిస్టరీ కలెక్ట్ చేయాలి. సో ఇన్ ద ఆక్యుపేషనల్ హజార్డ్స్ we should collect the information about the occupation. So the patient is working at the loud noise of the areas. So the occupational hazards, it includes the patient ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అంటే ఒక పర్సన్ లౌడ్ వాయిస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏరియాలో పనిచేస్తున్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్. సో ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ కంటిన్యూస్గా ట్రాఫిక్ వాయిస్కి ఎక్స్పోజ్ అవ్వడం, లేకపోతే లౌడ్ వాయిస్కి ఎక్స్పోజ్ అవ్వడం. సో ద ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, సో బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని సైకలాజికల్ హిస్టరీలో మనం హిస్టరీ కలెక్ట్ చేయాలి. సో ద సైకలాజికల్ హిస్టరీ ఇట్ ఇంక్లూడ్స్ ద లైఫ్ స్టైల్ అండ్ ద ఆక్యుపేషనల్ హజార్డ్స్ అండ్ ద ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ సిస్టమ్. So the review of system, it includes the ask about the problem with nose, mouth, pharynx and the throat and head trauma. So the review of system లో మనం పేషెంట్కి నోస్కి సంబంధించిన ఏదైనా డిసీజెస్ ఉందా, లేకపోతే ఫ్యారింగ్స్కి సంబంధించింది, లేకపోతే థ్రోట్కి సంబంధించిన ఏదైనా డిసీజెస్ ఉన్నాయా లేదా అని మనం రివ్యూ ఆఫ్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. సో పేషెంట్కి ఏదైనా హెడ్ ట్రామా అంటే తలకి సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్ అయినట్లయితే అది కూడా ఇయర్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. కాబట్టి హెడ్ ట్రామా ఉందా లేదా అని పేషెంట్కి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ collect చేయాలి. సో ద రివ్యూ ఆఫ్ సిస్టమ్ ఇఫ్ ద పేషెంట్ హ్యావింగ్ ఎనీ హెడ్ ట్రామా అండ్ వీ షుడ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పేషెంట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇయర్ ఎగ్జామినేషన్. So the ear examination, it includes the assessment of hearing by physical examination. So in this ear examination includes the physical examination. So assessment of hearing by the physical examination అంటే హియరింగ్ అనేది మంచిగా ఉందా లేదా అని ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఎనీ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో దెర్ ఇస్ ఎ హియర్ ఎగ్జామినేషన్ కెన్ బి డన్ బై ద ఫిజికల్ examination. So in this it includes the inspection and the direct observation and otoscopy and microscopic examination and palpation. So inspection means by the visual acuity. సో అంటే మనం కళ్ళను ఉపయోగించి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అని గుర్తించడం. సో మనం చూడడం ద్వారా అంటే ఇప్పుడు ఇయర్కి ఏదైనా స్వెల్లింగ్ ఉన్నట్లయితే, రెడ్నెస్ ఉన్నట్లయితే అంటే మనం కంటి చూపు ద్వారా ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అని గుర్తించడం. సో ఇన్స్పెక్షన్ మీన్స్ దెర్ ఇస్ ఎ బై సీయింగ్ ఆర్ బై విజువలైజింగ్ ద ఆర్గాన్స్. సో దెర్ ఇస్ ఎ డైరెక్ట్ అబ్జర్వేషన్. So there is a direct observation means by the eyes we can observe the abnormalities. The next one is the otoscopy. So otoscopy means there is a one scope can be used to detect the ear abnormalities. So otoscopy అంటే ఇది ఒక టెస్ట్. ఈ స్కోప్ని ఇయర్ లోపలికి పంపించి ఇయర్ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఓటోస్కోపీని యూస్ చేశారు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. సో ద మైక్రోస్కోపిక్ ద్వారా ఇయర్ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఐడెంటిఫై చేస్తారు. సో బై ద
microscopic examination we can identify the abnormalities in the ear canal. So the next one is the palpation. So palpation means we can using the finger pads and we can palpate the ear. If the any pain or swelling are present, any lumps are present, we can identify by the palpation. So the palpation ante చేతి యొక్క 4 వేలను ఉపయోగించి ఎక్కడైతే మనం పాల్పేట్ చేయాలో ఫింగర్ ప్యాడ్స్ ద్వారా పాల్పేట్ చేయాలి. సో ఇట్లా ఒత్తి ప్రెస్ చేసి చూడడం వల్ల ఏదైనా అబ్నార్మాలిటీ అంటే పేషెంట్కి పెయిన్ ఉందా, ప్రెస్ చేయడం వల్ల పెయిన్ ఉందా లేకపోతే వాపు ఉందా అని బై ద పాల్పేషన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్రాబ్లమ్స్ని. సో లేకపోతే ఏదైనా గడ్డ లెక్క ఫామ్ అయిందా మనం ఫింగర్ ప్యాడ్స్ తోటి ప్రెషర్ వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో బై ద పాల్పేషన్ వీ కెన్ యూజింగ్ ద ఫింగర్ ప్యాడ్స్ అండ్ వీ కెన్ ఐడెంటిఫై ద ఎనీ లంప్స్ అండ్ ఎనీ రెడ్నెస్ ఆర్ స్వెల్లింగ్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఇయర్. సో ఇన్ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ దెర్ ఇస్ ఎ ఎక్స్టర్నల్ ఇయర్. సో ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బయట చెవి. సో ఏ విధంగా ఎగ్జామిన్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్స్పెక్షన్. సో ద ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఇట్ ఇంక్లూడ్స్ ద note the size and angle of the attachment of the head. So the size of the ear it is normal or become abnormal. కొంతమందిలో నార్మల్ అయితే నార్మల్గా ఉంటుంది, అబ్నార్మల్ అయినట్లయితే చెవి అనేది చాలా చిన్నదిగా ఉంటుంది లేకపోతే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి నా సైజ్ అనేది మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ది హెడ్. సో చెవి అనేది హెడ్కి నార్మల్ యాంగిల్లో అటాచ్ అయిందా లేకపోతే ఎనీ అబ్నార్మాలిటీ ఉందా లేదా అని మనం ఇన్స్పెక్షన్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. So the next one is the skin of ear should be smooth and without break or inflammation. సో చెవి పొర అనేది చెవి యొక్క చర్మం అనేది స్మూత్గా ఉండాలి. సో టచ్ చేసినప్పుడు స్మూత్గా ఉండాలి, లేకపోతే గరుకుగా ఉండడం వల్ల పొలుసులుగా ఉండడం వల్ల ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. సో ఇంకా ఏదైనా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉందా లేదా అని బై ఇన్స్పెక్షన్ అంటే బై కండ్ల ద్వారా మనం గుర్తించవచ్చు అబ్నార్మాలిటీస్ని. So the next one is note any lumps and cysts. సో లంప్స్ అంటే గడ్డలు లెక్క ఏర్పడడం చెవి దగ్గర, లేకపోతే సిస్ట్ అంటే పస్ ఫార్మేషన్ ఉండడం, పస్ అనేది ఉండడం, అలాంటివి ఏదైనా మనం ఇన్స్పెక్షన్ ద్వారా గుర్తించవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ యూజ్ పెన్ లైట్ టు ఇన్స్పెక్ట్ ఇయర్ కెనాల్ ఫర్ ఎక్స్ట్రీమ్ నారోయింగ్ అండ్ స్వెల్లింగ్ and wax, drainage and redness, swelling and foreign bodies. So in the ear inspection, so by the visual examination we can identify the abnormalities and by using the pen light and పెన్ యొక్క టార్చ్ వేసి చెవి లోపల ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే గుర్తించవచ్చు. సో ద పెన్ లైట్ ద్వారా లోపలి చెవి భాగం అనేది మొత్తం ఎనీ అబ్నార్మాలిటీస్ ఉందా లేదా అని తెలుసుకొనవచ్చు. సో బై యూజింగ్ పెన్ లైట్ వీ కెన్ ఇన్స్పెక్ట్ ద ఇయర్ కెనాల్. అంటే చెవి అనేది నారోయింగ్ అంటే సన్నగా ఉందా, చెవి యొక్క పొర అనేది సన్నగా ఉందా వెడల్పుగా ఉందా అని పెన్ లైట్ వేసి మనం గుర్తించవచ్చు. ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే ఐడెంటిఫై చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద స్వెల్లింగ్. ఏదైనా వాపు ఉన్నట్లయితే నెక్స్ట్ వన్ వ్యాక్స్, చెవి లోపల వ్యాక్స్ అనేది ఎక్కువగా ఉందా లేకపోతే తక్కువగా ఉందా అని మనం పెన్ లైట్ వేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద డ్రైనేజ్. సో ద డ్రైనేజ్ ఇట్ ఇంక్లూడ్స్ ద బ్లడ్ అండ్ దర్ ఇస్ ఎ పస్ ఫార్మేషన్ అండ్ ద వాటర్ కెన్ బి కలెక్టెడ్ ఇన్ ద ఇయర్ అండ్ వీ కెన్ ఐడెంటిఫై బై ద డ్రైనేజ్. సో ద డ్రైనేజ్ దీంట్లో బ్లడ్ కానీ లేకపోతే పస్ కానీ వాటర్ కానీ చెవిలో ఉందా లేదా అని పెన్ లైట్ వేసి తెలుసుకొనవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ రెడ్నెస్. సో చెవి అనేది రెడ్గా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అని మనం తెలుసుకొనవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్కాలీనెస్. సో స్కాలీనెస్ అంటే చర్మం పొలుసుగా ఉండడం. సో ఏదైనా చెవి యొక్క చర్మం అనేది పొలుసులుగా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా డ్రైగా ఉందా అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫారెన్ బాడీస్. సో ఫారెన్ బాడీస్ వల్ల కూడా ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో చెవి లోపల ఏదైనా కీటకం కానీ లేకపోతే ఏదైనా చీమ అలాంటివి దూరినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి ఫారెన్ బాడీస్ కూడా ఒక ప్రాబ్లం ఫర్ ఇయర్ ప్రాబ్లమ్స్. సో ద foreign bodies also one of the cause for the ear
problems. So by using pen light we can inspect the ear canal for extreme narrowing and swelling and the wax, drainage and redness, scaliness and the foreign bodies. So it is about the inspection of the external ear. So next one is the palpation. So the palpation of pinna. So pinna ante చెవి యొక్క బయటి పొర. సో చెవి యొక్క బయటి భాగంలో ఉండేది pinna. So palpation means there is a palpation of pinna, and by using the finger pads we can palpate the pinna to identify any tenderness and any swelling is present over the pinna. So there is a palpation of the pinna. The next one is the internal ear. So internal ear there is a otoscope. So internal ear అంటే చెవి యొక్క లోపలి భాగంని చూడడానికి ఓటోస్కోప్ని యూస్ చేస్తారు. సో ఓటోస్కోప్ దీనికి ఒక లైట్ ఉంటుంది, ఒక హ్యాండిల్, ఇంకా లెన్స్, మ్యాగ్నిఫైడ్ లెన్స్ అనేవి ఉంటాయి. సో బై దిస్ we can inspect the inside of the ear canal. So the otoscope consists of one light and a handle and magnified lens. So by using this lens and the scope can be inserted into the ear canal. So without any damage to the external ear, and it can be inserted into the internal ear. So by this light and we can identify the any abnormalities in the ear canal, that is middle ear or ear drum. So by the otoscope and we can identify the any abnormalities in the middle ear. So the wax is present excessively or normally, or any narrowing of the ear canal, or any foreign bodies and any swelling and any drainage is present or not in the middle ear, we can identify by the otoscope. So it is a one of the tests, and we can insert the scope into the middle ear to identify the middle ear problems. So it is about the internal ear. So it completes the ear examination about the external ear and the internal ear.